పుష్పంగా అందించాల్సిందిగా విజ్ఞప్తి. రాధేశ్యామ్జీ భండారి గారు, రాధేశ్యామ్జీ భండారి ప్లీజ్. డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారు శాసనసభ్యులు నారాయణఖేడ్ నియోజకవర్గం, వారికి కిషన్ లాల్ జీ గోయల్ గారు సత్కారం అందించాల్సిందిగా విజ్ఞప్తి. కిషన్ లాల్ జీ గౌరవ సత్కారాన్ని అందించాలి. ओम यजमानस्य पूर्वोच्चरित संकल्प प्रकारेण एवं प्रतिष्ठायाम् अस्यां शुभदितो अस्यां तैलें मधोव्याकृतेन गोदावरी गंगा अस्यां विधि यदि नावृत्यर्थो ओम यदि मनोवाञ्छाभीष्ट संकल्प सिद्ध्यर्थो साधनो श्रीमन् महागणाधिपतये नमः। मनसा स्मरामि मनसा ध्यात्वा ओम दीपं प्रज्वाल्य ओम ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिर्प्रचोदयात्। ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिर्प्रचोदयात्। ओम कुमारस्थितपितरं वन्दमानं प्रजनानां रुद्रोपयन्तु दूरे धातारं तत्पदिं सुनस्तम्भे सुजारा तस्मै కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులను ఆదుకుంటాము. ప్రధానంగా మా యొక్క రిక్వెస్ట్ ఈ యాజమాన్యంతో, గోయల్ కుటుంబంతో, స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో, చదువుకున్న వారు ఉన్నారో, నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కల్పించండి. మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో రైతులు అయితే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపియాలి. కనీసం 4-5 దాని కెపాసిటీ 4 లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్లో. ఆ కెపాసిటీ వరకు ఆ క్రషింగ్ జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. రైతులకు న్యాయం చేయాలి. ఈ మధ్య రైతులను కలిసినాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరొక అంశం ఏంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమక శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా రేపొద్దున మళ్ళీ పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి. పూర్వ వైభవం, ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది. మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ శుభాశితోతోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.